నమస్కారం, రన్ టీవీ తెలుగు వార్తలకు స్వాగతం. నేనే మీ శాలిని ప్రియ. ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అంతర్జాతీయంగా జరిగిన 5 కీలక పరిణామాలను ఈ వీడియోలో క్లుప్తంగా ఆసక్తికరంగా తెలుసుకుందాం. మదనపల్లెలో అక్రమ మద్యం దందా, స్థానికుల ఆగ్రహం. అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం నీరుగుట్టువారిపల్లిలో మద్యం దుకాణాలు నిబంధనలకు విరుద్ధంగా ఉదయం 6 గంటలకే తెరుచుకుంటున్నాయి. దీనివల్ల తాగుబోతులు హంగామా సృష్టిస్తుండడంతో మహిళలు, వృద్ధులు భయాందోళనకు గురవుతున్నారు. ఎక్సైజ్ అధికారులకు నెలవారీ ముడుపులు అందుతున్నాయా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తక్షణమే తనిఖీలు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మదనపల్లెకు ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ సీఎం చంద్రబాబు. మదనపల్లి ప్రాంతానికి మరో ప్రతిష్టాత్మక సంస్థ రాబోతోంది. అమరావతిలో జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మదనపల్లెలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. రైతులకు మేలు చేసేలా విత్తన సరఫరా కోసం 200 కోట్లు కేటాయించామని, ప్రకృతి సేద్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. ఇది ఈ ప్రాంత రైతులకు, విద్యార్థులకు గొప్ప శుభవార్త. తమిళనాడులో విజయ్ ప్రమాణ స్వీకారానికి బ్రేక్. ఏం జరుగుతోంది? టీవీకే అధినేత విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం కాస్త ఆలస్యం కానుంది. ప్రభుత్వ ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కాగా, విజయ్ వద్ద ప్రస్తుతం 107 మంది బలం మాత్రమే ఉంది. మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేల పూర్తి జాబితాను గవర్నర్ కోరడంతో గురువారం జరగాల్సిన కార్యక్రమం వాయిదా పడింది. విజయ్ టీం ఇప్పుడు ఇతర పార్టీల మద్దతు కూడగట్టే పనిలో నిమగ్నమైంది. అమెరికా, ఇరాన్ మధ్య కీలక ఒప్పందం. హర్మూజ్ జలసంధి ఓపెన్. ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని తెరిచేందుకు అమెరికా, ఇరాన్ ఒక అవగాహనకు వచ్చాయి. ఫిబ్రవరి నుంచి ఇక్కడ నౌకల రాకపోకలు నిలిచిపోగా, తాజా ఒప్పందంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు సరఫరా మెరుగుపడనుంది. యుద్ధం త్వరగా ముగుస్తుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేయడం ప్రపంచ దేశాలకు పెద్ద ఊరటనిచ్చే అంశం. ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జోరు ప్లే ఆఫ్స్ దిశగా. గతేడాది నిరాశపరిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్ లో మాత్రం అద్భుత ఫామ్ లో ఉంది. ఇప్పటి వరకు 11 మ్యాచ్లలో 7 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ స్టార్ ప్లేయర్లు సత్తా చాటుతుండడంతో ఈసారి కప్పు మనదే అన్న ధీమాతో అభిమానులు ఉన్నారు. ఇదే జోరు కొనసాగితే ఆరెంజ్ ఆర్మీకి తిరుగుండదు. ఇవే ఈనాటి ముఖ్యాంశాలు. మదనపల్లిలో అగ్రికల్చర్ స్కూల్ రావడంపై మీ అభిప్రాయం ఏంటి? అలాగే ఈసారి ఐపీఎల్ కప్పు మన సన్ రైజర్స్ కొడుతుందా? వెంటనే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం రన్ టీవీ తెలుగుని ఫాలో అవ్వండి. నేనే మీ శాలిని ప్రియ. నమస్కారం.